సంగారెడ్డి జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన మంజీరా నీళ్ల సరఫరాపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమీక్ష నిర్వహించారు. 2010లో మంజీరా వాటర్ స్కీమ్ ప్రారంభించినప్పుడు గంటన్నరలో 10 ట్యాంకులు నిండేవని, ఇప్పుడెందుకు అలా జరగడం లేదని అడిగారు. గతంలో లాగానే తిరిగి మున్సిపాలిటీలో నీటి సరఫరా చేయాలని, దానికి ఏం చేయాలో ఆలోచించాలని అధికారులకు సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న లైన్ల స్థానంలో మిషన్ భగీరథ లైన్లు ఏర్పాటు చేశారని, అవి నాణ్యత లేకపోవడంతోనే ఇబ్బందులవుతున్నాయని అధికారులు తెలిపారు. నేను 10 ఏళ్ళు ఫీల్డ్లో లేను. సమైక్య రాష్ట్రం వచ్చినాక ఒక టర్ము ఎమ్మెల్యే లేను, ఒక టర్ము గెలిచినాం. కానీ ఆ 2-3 ఏళ్ళ కరోనాకే వీకింది, అంతే కదా. అయినా గవర్నమెంట్ కూడా లేదు, నేను వచ్చి వీకేది కూడా ఏం లేకుండా అప్పుడు వచ్చి అర్థమైంది కదా. ఆ 10 ఏళ్ళు ఆ ప్రభుత్వం ఉండే ఆ మిషన్ బాధ్యత ఇచ్చారు, సత్యనాథ్ పట్టించారు. సంగారెడ్డి స్కీమ్ అంతా ఖరాబ్ చేసి పట్టించారు, అర్థమైందా. నేనేమంటున్నానంటే ఇది ఇప్పుడు ఆయన అన్నాడు, ఇది మీరు చేయగలుగుతారా? ఈయన అన్నట్టు మీరు చేయగలుగుతారా? ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి నడిపిస్తారా ఈ సిస్టమ్ అంతా? నేను 10 ఏళ్ళు ఫీల్డ్లో లేను. సమైక్య రాష్ట్రం వచ్చినాక ఒక టర్ము ఎమ్మెల్యే లేను, ఒక టర్ము గెలిచినాం. కానీ ఆ 2-3 ఏళ్ళ కరోనాకే వీకింది, అంతే కదా. అయినా గవర్నమెంట్ కూడా లేదు, నేను వచ్చి వీకేది కూడా ఏం లేకుండా అప్పుడు వచ్చి